హాయ్, మనం ప్రీవియస్ వీడియోలో ఆల్టెక్స్ని ఏ విధంగా మన సిస్టంలో ఇన్స్టాల్ చేయొచ్చు, విండోస్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయొచ్చో చూసాము. ఇప్పుడు ఆల్టెక్స్ డిజైనర్ ఒక ఓవర్ వ్యూ చూద్దాం. ఓకే, ఏ విధంగా ఉంటుంది ఆల్టెక్స్ డిజైనర్ ఓవర్ వ్యూ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఫీల్డ్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేశాను. డిజైనర్ వెర్షన్ ఈజ్ 2023 మోడల్ అని చెప్పి మనకు వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇది మన యొక్క ఇక్కడ ఈ వైట్ స్పేస్ ఉంది కదా, దీన్ని డిజైనర్ వర్క్ ఫ్లో అంటాం అనమాట. డిజైనర్ వర్క్ ఫ్లో ఇక్కడ చూడండి, రిజిస్టర్ ఆల్టెక్స్ డిజైనర్, ఎంటర్ యువర్ ఇన్పుట్, రిజిస్టర్ యువర్ అకౌంట్ అని చెప్పి. సో ఆల్రెడీ మనం ఇచ్చాం, అయినా సరే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపెనీ, సో ఈమెయిల్ ఐడి డిఫాల్ట్గా తీసుకుంది, అలాగే ఫోన్ నెంబరు అడ్రస్ అడుగుతుంది. సో ఇవి ఇచ్చి రిజిస్టర్ అవ్వండి, రైట్. సో నేను ఇప్పటికైతే దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో కొద్దిగా టైం పడుతుంది. సో ఈ డిజైనర్లో మనం ఓపెన్ చేసిన తర్వాత ఆల్టెక్స్ డిజైనర్ X64 న్యూ వర్క్ ఫ్లో 1 అని చెప్పి బై డిఫాల్ట్గా మనకు ఒక వర్క్ ఫ్లో న్యూ వర్క్ ఫ్లో 1 మనకు ఓపెన్ అయ్యి ఉంది. ఇక్కడ మనం టూల్స్ని ర్యాప్ చేసుకుని మనం ఒక వర్క్ ఫ్లోని క్రియేట్ చేస్తాం అనమాట. సో దీన్ని వర్క్ ఫ్లో విండో అంటాం అనమాట. ఈ పార్ట్ని వర్క్ ఫ్లో విండో. ఓకే, సో ఇక్కడ మనకు మెయిన్ మెనూ వచ్చేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో, నా మౌస్ని చూడండి, ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మెయిన్ మెనూ అంటాం. ఈ మెయిన్ మెనూలో మనకు ఫైల్, ఎడిట్, వ్యూ, ఆప్షన్స్, హెల్ప్, అలాగే ఏ లాంగ్వేజ్ కావాలని ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకు మెయిన్ మెనూలో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి కింద ఉన్నదాన్ని టూల్ మెనూ అంటాం అనమాట. సో కింద ఉన్నదాన్ని టూల్ మెనూ అంటాం. ఓకే, సో ఇన్పుట్ బై అవుట్పుట్ మీద క్లిక్ చేశాను. ఈ ఇన్పుట్ బై అవుట్పుట్లో మనకి సో మెనీ టూల్స్ కనపడుతున్నాయి. బ్రౌజ్, ఆటో ఇన్సైట్స్ అప్లోడర్, డేట్ అండ్ టైమ్, నో, డైరెక్టరీ. సో ఇవన్నీ కూడా మనకి ఈ టూల్స్ని యూజ్ చేసుకుని మనం వర్క్ ఫ్లోస్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ టూల్స్ యూజ్ చేసుకుని కొన్ని టూల్స్. సో ఒక శాంపుల్ వర్క్ ఫ్లోని కూడా మీకు బై డిఫాల్ట్గా ఆల్టెక్స్ వాళ్ళు ఇచ్చిన ఒక ఫ్లోని ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను వర్క్ ఫ్లోని. సో ఇక్కడ సో మెనీ టూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా మీకు కావాల్సిన టూల్స్ ఇక్కడ కనపడకపోతే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో తర్వాత వచ్చేసి సో ఇక్కడ డేట్ అండ్ టైం మీద తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డ్రాగ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏదైతే డేట్ అండ్ టైం నో అని చెప్పి కనపడుతుందో దీనికి సంబంధించిన లెఫ్ట్ సైడ్, సో దీన్ని మనం కాన్ఫిగరేషన్ విండో అంటాం. కాన్ఫిగరేషన్ విండో. సో ఈ సెట్టింగ్స్, దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తాము. ఇక్కడ సో మెనీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో 1 by 1 చూసుకుంటూ వెళ్దాం మనం. ఓకే, సో దీనికి కావాల్సిన హెల్ప్ కావాలనుకుంటే మీరు హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఓకే, తర్వాత చూసినట్టయితే మనకి రిజల్ట్ విండో. సో ఈ పార్ట్ని మనం రిజల్ట్ విండో అంటాం. ఈ పార్ట్ని మనం రిజల్ట్ విండో అని అంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఎర్రర్స్ కానీ మనకు వచ్చిన సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా మనకి రిజల్ట్ విండోలో కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసింది ఏంటి, ఫస్ట్ మెయిన్ మెనూ, తర్వాత వచ్చేసి టూల్స్ మెనూ, తర్వాత ఇది కాన్ఫిగరేషన్ విండో, ఇది వచ్చేసి రిజల్ట్ విండో, ఇది వచ్చేసి వర్క్ ఫ్లో విండో. ఓకే, వర్క్ ఫ్లో విండో. సో ఈ పార్ట్ని మనం ఏమంటున్నాము, వర్క్ ఫ్లో విండో అంటున్నాము, రైట్. సో మీరు ఒక ఫ్లోని డిజైన్ చేశారు. ఓకే, డిజైన్ చేసిన తర్వాత ఆ ఫ్లోని సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ లేకపోతే సేవ్, సో కంట్రోల్-S. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీరు ఏ లొకేషన్లో సేవ్ చేస్తారో అక్కడ సపోజ్ ఇది మై ఫ్లో ఫస్ట్ అని చెప్పి సేవ్ చేస్తాను, ఫస్ట్. ఓకే, సో డిజైనర్ బై XMD ఫార్మెట్లో సేవ్ అవుతుంది అనమాట. ఓకే, ఆల్రెడీ మీ దాంట్లో సేవ్ అయిన ఒక ఫైల్ ఉంది. సో దాన్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే ఓపెన్ విండో, బ్రౌజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీరు మీ విండోస్ సిస్టంలో కానీ సేవ్ చేసినట్టయితే యూజర్స్లో, యాప్ డేటాలో, లోకల్లో, ఆల్టెక్స్లో, శాంపుల్స్లో మీకు బయట కొన్ని శాంపుల్ ఫైల్స్ ఇచ్చారు వీళ్ళు. ఆ శాంపుల్స్ని కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటాం అనమాట. శాంపుల్ ఆల్టెక్స్ వర్క్ ఫ్లో నార్మలైజ్ 4 నెంబర్స్. సో ఇది నార్మలైజ్ 4 నెంబర్స్కి సంబంధించిన వర్క్ ఫ్లో అనమాట. ఓకే, సో ఇది ఒక టూల్, ఇది ఒక టూల్, ఇది ఒక టూల్, ఇది ఒక టూల్. ఈ టూల్స్ అన్ని కూడా కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాం 1 by 1.
ఓకే.